డిఎస్సి పరీక్షలు వాయిదా కోరుతూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ డిఎస్సి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ కె కరుణసాగర్ రిట్ పిటిషన్ వేశారు. డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. డిఎస్సి పరీక్షలు వాయిదా కోరుతూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ డిఎస్సి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరపున అడ్వకేట్ కె కరుణసాగర్ రిట్ పిటిషన్ వేశారు. డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని, కాబట్టి పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్పై రేపు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ కరుణసాగర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సార్. కరుణసాగర్ గారు నమస్తే అండి. సార్ చెప్పండి, డిఎస్సి వాయిదా కోరుతూ పిటిషన్ వేశారు కదా, రేపటి నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు రేపు దీనిపై విచారణ చేపట్టనుంది. దీని గురించి ఏమంటారు సార్? డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో, యాక్చువల్ గా డిఎస్సి ఎగ్జామినేషన్ కి పిటిషనర్స్ కానీ మేము కానీ వ్యతిరేకం కాదు. మా యొక్క అభ్యర్థన కోర్టులో ఏంటిదంటే, కేవలం బిఎస్సి షెడ్యూల్, ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది వాస్ట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి, సిలబస్ ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ వితౌట్ గివింగ్ ప్రాపర్ టైం, సఫిషియంట్ అండ్ ప్రాపర్ టేనబుల్ టైం ప్రిపేర్ కావడానికి అవకాశం ఇవ్వకుండా, టెట్ ఎగ్జామ్ అయిపోయి, టెట్ ఎగ్జామ్ 30 మేకి అయిపోయిన తర్వాత 12/6/2024 టెట్ రిజల్ట్ వచ్చింది. టెట్ రిజల్ట్ లో ఎవరైతే ఎలిజిబుల్ గా డిక్లేర్ అవుతారో వాళ్ళను మాత్రమే టిఆర్టీ ఎగ్జామ్ లో వాళ్ళ అరుగురు. అయితే ఈ టెట్ ఎగ్జామ్ 30th మే రోజు అయిపోయిన తర్వాత టిఆర్టీ ఎగ్జామ్ మధ్యలో 3 రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ టిఎస్పిఎస్సి ద్వారా. ఒకటేమో గ్రూప్ 1 టెట్ సబ్జెక్టు మనకు క్లాస్ 1 నుంచి క్లాస్ 8 ఎస్ఎస్సి సిలబస్ అయితే, మీకు దాని తర్వాత వచ్చినటువంటి గ్రూప్ 1 సిలబస్ 6 పేపర్లు. ఒకటేమో జనరల్ ఎస్ఏ సోషల్ ఇష్యూస్ మీద, ఒకటేమో హిస్టరీ, ఒకటేమో ఇండియన్ సొసైటీ, ఒకటేమో ఎకనామీ డెవలప్మెంట్, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒకటి తెలంగాణ మూవ్మెంట్. దాని తర్వాత ఇమ్మీడియట్ గా 24/6/2024 రోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ టిఎస్పిఎస్సి కండక్ట్ చేశాం. దాంట్లో 2 పేపర్లు, ఒకటి జనరల్ స్టడీస్, ఒకటి బీఈడీ లెవెల్. దాని తర్వాత ఇమ్మీడియట్ గా 30 జూన్ 2024 రోజు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ఎగ్జామ్ టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేశాం. 30/6/2024 నుంచి 5/7/2024 2 పేపర్లు, జనరల్ స్టడీస్, అర్థమెటిక్, అది ఎస్ఎస్సి స్టాండర్డ్. 5/7/2024 రోజు కంప్లీట్ అయినటువంటి టిఎస్పిఎస్సి ఎగ్జామ్ తర్వాత కేవలం 14 రోజుల గడువు మాత్రమే ఉంది. ఆ 14 గడువులో
టీఆర్టీకి ఉన్నటువంటి షెడ్యూల్ సిలబస్ ఏంటిదంటే వ్యాస్ట్ సిలబస్. అసలు ఆ సిలబస్ కి మినిమం 45 రోజుల ప్రిపరేషన్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇవ్వాల్సినటువంటి ప్రిపరేషన్ టైం బ్యాక్ టు బ్యాక్ స్క్వీజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేసి అభ్యర్థులను ఒకటి తర్వాత ఒకటి ఎగ్జామ్ ప్రిపేర్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ప్రెజర్ లో పెట్టి చేస్తే దాదాపు 7 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినటువంటి టీఆర్టీ ఎగ్జామ్ లో కొన్ని లక్షల మంది 2.8 లక్షల మంది ఆస్పిరెంట్స్ అప్లై చేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి చదువుకునే సమయం లేకుండా వాళ్ళ మైండ్ ప్రెజర్ లో పెట్టి కన్ఫ్యూజన్ లో పెడితే వాళ్ళు ఆ టీఆర్టీ ఎగ్జామ్ కి ఎట్లా అటెండ్ అవుతారు, ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుకుంటారు. మళ్ళీ ఈ 5 ఎగ్జామ్స్ లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ ఉన్నాయి. ఎట్లా ప్రిపేర్ అవుతారు? హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒక వ్యక్తికి హ్యూమన్లీ ఇంపాసిబుల్. అది కూడా 7 సంవత్సరాల తర్వాత టీఆర్టీ రిలీజ్ చేసి సఫిషియంట్ టైం ఇవ్వకుండా మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఇందులో చాలా మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిపోతారు. పర్పస్ ఆఫ్ టీఆర్టీ ఇష్యూ చేయడం కూడా ఫెయిల్ అవుతుంది, డిఫీట్ అవుతుంది. మీరు నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడానికి ఇచ్చిన టీఆర్టీని ఇట్లా స్క్వీజ్డ్ షెడ్యూల్ లో పెడితే చదువుకున్న వాడు ఏమైపోవాలి, చదువు కోసం ప్రిపేర్ అయిన వాడు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కాని వాడు ఏమైపోవాలి. మీరు కేవలం గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పేసి మీరు ప్రాపర్ వేలో టీఆర్టీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ సఫిషియంట్ టైం ఇవ్వకుండా పెడితే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీరుతుంది, అయితే కరుణసాగర్ గారు నిరుద్యోగుల యొక్క ఇంట్రెస్ట్ ఎప్పటికీ తీరదు. కరుణసాగర్ గారు మా యొక్క కోరిక కేవలం ఒక్క సెకండ్ అండి, మా అభ్యర్థుల ఎవరైతే పిటిషనర్ యొక్క అభ్యర్థన కోర్టు వారికి అంటే 2017 లో ఇచ్చిన టీఆర్టీ మధ్యలో 45 3 నెలల నుంచి 6 నెలల గ్యాప్ ఉండే, సఫిషియంట్ టైం ఉండే. ఇక్కడ 36 రోజుల గ్యాపే ఉంది. రిజల్ట్ ఎగ్జామినేషన్ 36 రోజులు ఉంది. ఆ 36 రోజులే మనం ఖాళీ ఉన్నారా? లేదు. 3 నోటిఫికేషన్స్ ఇచ్చేసి 3 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేయడానికి టైం లేదు. కాబట్టి ఒక 4 వారాల పాటు టీఆర్టీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి ఇదే షెడ్యూల్ ఇదే అభ్యర్థులతో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయండి అని చెప్పి అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. రైట్ కరుణసాగర్ గారు, అయితే రేపు ఉదయమే డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది కదా, మరి హైకోర్టు విచారణ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? ఒకవేళ ఎగ్జామ్ స్టార్ట్ అయితే చేసేదేమి ఉండదు కదా? డిఎస్సి ఎగ్జామ్ కేవలం ఒక ఎగ్జామే రేపు అవుతుంది. డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ దాదాపు వారం రోజులు 10 రోజులు ఉంది. 5 ఆగస్టు 2024 వరకు ఉంది. రేపు స్టార్ట్ అయితే ఒక్క ఎగ్జామ్ అయిపోతే ఏం నష్టం లేదు. ఇది 2.8 లక్షల మంది యొక్క జీవితాలకు సంబంధించిన ప్రశ్న, 11,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న. కాబట్టి ఒక రోజు ఎగ్జామ్ కండక్ట్ అయినంత మాత్రాన జరిగే నష్టం ఏమీ లేదు. ప్రభుత్వం తలుచుకుంటే 4 వారాలు పోస్ట్ పోన్ చేసి సఫిషియంట్ టైం ఇచ్చి మళ్ళీ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత పోస్ట్ పోన్ చేయడం కన్నా ఒక్క ఎగ్జామ్ జరిగినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా రిలీజ్ చేసే వల్ల 2.5 లక్షల మందికి న్యాయంతో పాటు సరైన ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హులుగా డిక్లేర్ చేయబడతారనేది ఇది జనరల్ గా ఉన్నటువంటి కాజు. ఇది 2.5 లక్షల మంది అభ్యర్థుల యొక్క కాజు. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి కోర్టు వారు కూడా ఈ విషయంలో స్పందిస్తారని ఆశిస్తూ మా యొక్క వాదనలో రేపు ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ కరుణసాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.